ఇంతవరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం పట్ల మేము నిశ్శబ్దంగా ఇది ప్రభుత్వ సంస్థగా ఉండాలి, శైలిలో విలీనం అవ్వాలి, ఒకవేళ చివరి వస్తే శైలిలో విలీనం చేయాలి అని పట్టుకొని అనే అంశం మీద మాట్లాడాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా దీన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకుని తప్పి చెడి కానీ ఈ ప్రాంతంలో కానీ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ గెలిస్తే దీన్ని వాళ్ళు సమర్థించినట్లే అని భావిస్తారు. దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దని కూడా ప్రజలు కోరాం. ప్రజలు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు కూటమి నా పెద్దల నాయకులు వచ్చి మేము దీన్ని కాపాడుకుంటాం, మమ్మల్ని నమ్మండి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయమని చెప్పి మాటను చెప్పారు. ఆ మాట మీద కట్టుబడాలని కోరుతున్నాం. ఏదైతే ప్రజా సంఘాలు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళతో పాటు మేము కూడా ఉద్యమం చేసి దీన్ని ఆపడమే ప్రధాన కర్తవ్యంగా విశాఖ ఉక్కు అందులో హక్కుని ఏదైతే ఉందో ఆ నానుని కాపాడుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఎల్లవేళ కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇదండి ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. సోమోటుగా తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రైవేటిజమైన నిర్ణయాన్ని మేము ఎప్పుడు కూడా సమర్థించదు, ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాం. సాక్షాత్ ఆ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్పాడు. ఇవాళ ఇచ్చిన ప్యాకేజ్, ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాళా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ దివాళా తీస్తే ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీని తాలూకు విలువ తగ్గిపోతేనే అనే దృక్పథం ఇచ్చినట్టు ఉంది తప్ప దీని కాళ్ళ మీద దీన్ని నిలబడడానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదనే విషయాన్ని కరాఖండిగా చెప్తున్నాం. నేనదే చెప్తున్నాను. నువ్వు అడిగిందని అడిగిందా నా సమాధానం నేను చెప్తున్నాను. లేదని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను కదా, అందుకే ఆ ప్రజలను మోసం చేయొద్దని కోరుతున్నాను. నేను అదేగా చెప్తుంది. ప్రజలు 6 గ్యారెంటీలు కూడా నమ్మి కూడా ఓటేశారు, దానికి కూడా మోసపోతున్నారు. అలా మోసం చేయొద్దు దయచేసాను కదా. మా తాలూకా డిమాండ్ విద్యుత్ చేతి పెంచమని చెప్పారు, ఓటేశారు, 15,000 కోట్లు పెంచారు, పెంచొద్దని కదా మా డిమాండ్. అదే కదా మా డిమాండ్. ఏదైతే ప్రజలకు ఇచ్చిన ఎన్నికల మీద వచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఎన్నికల ప్రణాళికల్లో పెట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు కట్టుబడి ఉండాలి రాజకీయ పార్టీ అనేది కదా మా తాలూకా డిమాండ్. అదే కదా మేము చెప్తున్నాం. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే బ్రదర్, ఏం తేడా లేదు. వాళ్ళకి పాప వాళ్ళకి